వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దేశంలో తొలిసారిగా సన్నబియ్యం పథకం ప్రారంభం. రేషన్ కార్డులపై సన్నబియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేసేటటువంటి పథకాన్ని దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 మార్చి 30న ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 2.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తామని సీఎం ప్రకటించారు. పేదలకు ₹90 కిలో బియ్యం ఇవ్వాలని ముందుగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి భావించారని చెప్పారు. అయితే సీఎం మంత్రి ప్రసంగాల్లో ముఖ్యాంశాలకు వెళ్తే పేదలకు చౌక ధరకి బియ్యం ఇవ్వాలని తొలుత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అనుకున్నాం. అప్పట్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడంతో ఎన్టీఆర్ ప్రభుత్వం కిలో ₹2 బియ్యం ఇచ్చింది. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్ కార్డు దుకాణాలను ప్రారంభించారు. చౌక ధర దుకాణాల్లో దొడ్డు బియ్యం ఇచ్చేందుకు ప్రభుత్వం 10,600 కోట్ల ఖర్చు చేస్తోంది. ఈ దొడ్డు బియ్యంపై ప్రభుత్వం కిలోకి ₹40 ఖర్చు చేస్తోంది. అయినా వాటిని ప్రజలు తినట్లేదు. ఫ్రీగా వచ్చిన బియ్యాన్ని ₹10 అమ్ముకుంటున్నారు. దీంతో అవి పక్కదారి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొంచెం అధిక ధరకు సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.